This is the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. ప్రభు పేరిట వీక్షిస్తున్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని గొప్ప కృపను బట్టి దేవుడు మనొక్క ఆదివారము ఇటు రీతిగా మనము టీవీ ప్రోగ్రాం ద్వారా కలుసుకునే అవకాశము మనకు అనుగ్రహించిన విధానానికై దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ధారావాహికలో మీరందరూ చక్కగా ఆసక్తితో ఎంతో ఎదురు చూస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నేను పాస్టర్ అభిషేక్, మా సంఘము అపోస్లిక్ ప్రేయర్ టవర్ మీ గురించి దినదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు చేస్తున్న కాల్స్ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. మీ జీవితాల కొరకు, మీ భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేయమని కోరి ఉంటుండగా మీరిస్తున్న అంశాలను మా దినదిన ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటున్నాము. కాబట్టి మేము దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా మా గురించి దినదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మేము నమ్ముచున్నాము. ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి ఈనాటి ప్రోగ్రాంలో మనం ముందు కొనసాగబడదాం. ఒక చక్కని స్తుతి గీతంతో దేవుని నామాన్ని గణపరుస్తామా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము, నీ ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము, యెహోవా నాకు వెలుగాయే. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని గొప్ప కృపను బట్టి ఆయనను గణపరిచే అవకాశం దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు దయచేస్తున్నాడు. ఏప్రిల్ మాసంలో అడుగుపెట్టే అవకాశం దేవుడు దాన్ని అనుగ్రహించినాడు. అది కేవలం దేవుని గొప్ప కృపనే. అనేక మంది సేవకులు, సేవకురాణులు, మనకు తెలిసిన విశ్వాసులు అనేకులు గతిస్తున్నారు, వెనకబడుతున్నారు. దేవుడు మనందరికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాడు ఈ తెల్లవారుజామున మీరు ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న సమయంలో మీ చుట్టుపక్కల దేవుడు మీకు అనుకూలమైన వాతావరణం ఇచ్చినాడా? దేవునికి ఎంతో వందనాలు. ఆరోగ్యకరంగా ఉంటున్నారా? దేవునికి ఎంతో వందనాలు. అనారోగ్యంగా ఉంటున్నారా? దేవునికి ఎంతో వందనాలు. దేవుడు మనకి అటు అవకాశం ఇచ్చినాడు. బాగుపడడానికి అవకాశము, ప్రార్థన చేసుకోవడానికి అవకాశము, ఆయనను గణపరిచే అవకాశము. గత వారములో ఒక శీర్షికను ఆరంభించినాం, క్రీస్తు పలికిన ఉపమానాలు. దాదాపు 40 ఉపమానాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ప్రాముఖ్యంగా నూతన నిబంధన గ్రంథంలో మనము తన సువార్తలు 4 సువార్తల్లో ఈ ఉపమానాలు మనం చూస్తుంటాం. క్రీస్తు పలికిన ఉపమానంలో మొట్టమొదటి ఉపమానము ఆయన మరి క్రొత్త గుడ్డ, క్రొత్త ద్రాక్ష తొట్టి అనే అంశము గత వారము మనము ధ్యానించగలిగినాం. ఈనాడు ఒక ప్రత్యేకమైన ఉపమానము దేవుడు పలికినట్టు మనం చూస్తున్నాం. ఈ ఉపమానం ప్రత్యేకత ఏంటిదంటే, ఈ ఉపమానం మూడు గ్రంథాల్లో లిఖించబడినట్టు మనం చూడగలుగుతున్నాం. అయితే గ్రంథము అని నేను పిలుస్తున్నప్పుడు మరి సువార్త అని మీరు గమనించాలి. 3 సువార్తలలో ఈ విషయము లిఖించబడినట్టు మనం చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలలో ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అసలు ఉపమానము ఏంటిది అని మనం ఆలోచించినట్లయితే దీపస్తంభము అనే ఉపమానము ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. దీపస్తంభము
మత్తయి రాసిన సువార్తలో మనకి కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందంటే క్రీస్తు ప్రభుల వారు ఆయన కొండ మీద ప్రసంగము చేస్తూ ఆయన చివరి మాటలు పలికిన తర్వాత ఈ చక్కని మాట పలికినట్టు మనం చూడగలుగుతున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలలో ఈ మాటలు మనం చూస్తాం. అయితే మార్కు, లూకా ఈ 2 సువార్తలలో ఈ ఉపమానము ప్రత్యేకంగా కనిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అనేక ఉపమానాల్లో ఈ ఉపమానము ఇమిడి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఇదే ప్రత్యేకత. అక్కడేమో మత్తయి రాసిన సువార్తలేమో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం తర్వాత చెప్పినారు. ఇక్కడ ఈ 2 సువార్తలలో ఏమో ఇతర ఆ ఉపమానాలు చెప్తున్న సమయంలో దీన్ని ఇమిడిచినట్టు మనం చూడగలుగుతున్నాం. అయితే మీ అందరి కోసము మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 21, 22 వచనాలు నేను చదువుతాను. మీరు రెఫరెన్స్గా లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 16వ వచనము మీరు రాసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచుడకై కానీ కొంచెం క్రిందనైనను మంచం క్రిందనైనను నుంచుడట తేబడలేదు కదా. రహస్యమైనది తేటపరచబోదు, బయలుపరచుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు అనే విషయము ఇక్కడ రాయబడి ఉంది. ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ he said to them, is the lamp wrought in to be put under a basket or under a bread or not, and not on a stand? For nothing is hidden except to be made manifest, nor is anything secret except to come to light. ఈ మాట మనం చదివినప్పుడు 3 విషయాలు మనకు అర్థమవుతుంది. దీపము, దీపస్తంభము, దాని స్థానము. దీపము అంటే ఏంటిది? దీపము అంటే ఒక దివిటీలో నూనె వేసి దానికి ఒత్తు ఉంటుంది. అది మనం వెలిగించినప్పుడు అది వెలుగును అందిస్తుంది. దాన్నే మనం దీపంగా పిలుస్తాము. ఆ కాలంలో దీపాలే ఉండేటివి. ఈనాడు లైట్స్, బల్బ్స్ చాలా చూస్తుంటాం కదా. రకరకాల డిజైనర్ లైట్స్ కూడా మనకి చూడగలుగుతుంటాం. ఈ ఉపమానంలో చెప్పబడిన మాట ఏంటిదంటే, మీరు దీపము వెలిగించినప్పుడు బుట్ట కింద కానీ మంచం కింద కానీ పెట్టరు, కానీ దాన్ని ఎక్కడ పెడతారంట? ఒక దీపస్తంభం మీద పెడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. దీపస్తంభము ఒక స్థానం కూడా ఉన్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకు దీపస్తంభం మీద పెడతారంటే, అందరికీ వెలుగు రావాలి అంటే దానికి ఇయ్యబడిన స్థానంలోనే ఆ దీపము ఉంచబడాలి. లేదంటే అది మంచం కింద పెట్టినట్లయితే ఆ దీపము మంచం కిందనే ఉంటుంది, ఆ వెలుగు ప్రకాశింపబడదు. అసలు వెలుగు అంటే ఏంటిది? వాట్ ఈజ్ లైట్ అని మనం ఆలోచించినట్లయితే, ఏదైతే మనకి చూడడానికి సహాయపడుతుందో, ఉదాహరణకు చీకటిని చీల్చడానికి మీకు వెలుగు అవసరము, చీకట్లో నడవడానికి మీకు వెలుగు అవసరము, చీకట్లో నుంచి వేరవడానికి మనకి వెలుగు అవసరము. రెండవదిగా మీ మార్గమును సరళం చేయడానికి ఈ వెలుగు తోడ్పడుతుంది. ఉదాహరణకు మీరు మార్గంలో వెళ్తున్నారు, చీకటిగా ఉంది, నడవలేరు, మీకు ఏం అవసరము? దీపం అవసరము, వెలుగు అవసరము. ఆ వెలుగు లేకుండా ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు. కనుక లైట్ అంటే ఒక పదార్థంగా మనం చూడొద్దు, కానీ ఏదైతే మీకు మార్గము చూపిస్తుందో, ఏదైతే తేటపరుస్తుందో దాన్నే వెలుగుగా మనం పిలుస్తున్నాము. ఆదికాండంలో యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టిలో మొట్టమొదటి పని ఏం చేస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకోగలుగుతాం. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎట్లుందంట? భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను అని రాయబడి ఉంది. వెంటనే చీకటి అగాధ జలములో పై కమ్మి ఉండెను. ఏం కమ్మి ఉంది? చీకటి అగాధ జలములు, డీప్ వాటర్స్ మీద కమ్మి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రభు అయిన దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను అని అక్కడ రాయబడి ఉన్నది. మొట్టమొదటి మాట అక్కడ అవ్వగానే అంటున్నాడు, 3వ వచనంలో మనం చూస్తున్నాం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను అని రాయబడి ఉంది. వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూస్తున్నాడు. ఎందుకు వెలుగు మంచిగా ఉంది అని మనం చూసినట్లయితే, ఈ భూమండలము ఎట్లుందంట? నిరాకారంగా ఉంది, శూన్యంలో తిరుగుతుంది, అసలు అర్థవంతంగా ఉంది. అది చాలా చీకటితో నిండి ఉంది. జలముల మీద ఆ చీకటి కమ్మి ఉంది. ఎక్కడ చూసినా అంధకారం కనిపిస్తుంది.
తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ జలముల మీద సంచరిస్తుండగా అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. అంటే ఆ చీకటి ఎక్కడ కూడా ఒక స్థలము కనిపించట్లేదు, ఒక మార్గము చూపించట్లేదు. తండ్రి అయిన దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఏంటిదంటే వెలుగు కలుగునుగాక. ఈ వెలుగు మంచిదని దేవుడు ఎంచెను. చూడండి, అక్కడ రాయబడి ఉంది, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగుకు చీకటికి వేరుపరచెను అని రాయబడి ఉంది. వెలుగును చీకటిని రెండింటిని వేరుపరిచినాడు. వెలుగు విలువ మనకెప్పుడు అర్థమవుతుందంటే చీకటి ఉన్నప్పుడే అర్థమవుతుంది. వెలుగులో అనేక విషయాలు చేస్తారు. మీరు వెలుగులో పడుకోవాలంటే కష్టము. ఎండలో ఎంతసేపు పడుకుంటారు? పడుకోలేరు కదా. ఎప్పుడు పడుకోగలుగుతారు? చీకటి ఉన్నప్పుడే నిద్ర వస్తుంది. మన బాడీ కూడా, మన దేహము కూడా చీకటి ఉన్నప్పుడే చక్కని నిద్ర వస్తుంది. వెలుగు ఉన్నప్పుడు అస్సలు నిద్ర రాదు. ఉదాహరణకు మీరు పడుకొని చూడండి, లైట్ వేసి పడుకోండి, ఎంతసేపు పడుకుంటారు? అంత చక్కని నిద్ర రాదు. పగలు పడుకోండి, అంత చక్కని నిద్ర రాదు. ఎప్పుడైతే చీకటి మీ చుట్టూ ఉంటుందో అప్పుడే మీకు నిద్ర వస్తుంది. వెలుగులోనే పని చేయడానికి ఇష్టపడతారు. పొలం పనులు మీరు చూస్తారు కదా, ఊర్లలో మీరు పొలం పనులు చేస్తుంటారు కదా, మరి తెల్లవారుజామున పనులు చేస్తుంటారు కొంతమంది. చీకట్లో ఎవరైనా పని చేస్తారా? చీకట్లో ఏ పని చేస్తున్నామో, ఎవరి పంటకు వస్తున్నామో మనకు అర్థం కాదు, ఎవరి పొలంలో నీళ్లు పోస్తున్నామో మనకు అర్థం కాదు. నీకు వెలుగుంటేనే నీ పనులు నువ్వు చక్కగా చేయగలుగుతావు. ఏ ప్రయాణాలు చేయాలనుకున్నా కానీ మనం వెలుగులో చేసినప్పుడు చక్కగా చేయగలుగుతాం. సుందరమైన సృష్టిని మనం చూడగలుగుతాం. మార్గమధ్యం అంతా మనం చూడగలుగుతాం. అదే చీకటి ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, డ్రైవర్కి తప్ప మీకు ఎవ్వరు ఎక్కడికి వెళ్తున్నారో మనకు అర్థం కాదు. మన గమ్యస్థానం చేరేంత వరకు మనకు అర్థం కాదండి. మరి ఆలోచించండి, చీకటిని వెలుగును దేవుడు ఏం చేస్తున్నాడంట? వేరుపరిచెను అని రాయబడి ఉంది. అండ్ దేవుడు అంటున్నాడు కదా, వెలుగు మంచిది అని దేవుడు కదా. దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయమాయను కలగగా ఒక దినమాయను. మొట్టమొదటి దినముననే పలికిన మొట్టమొదటి మాట ఏంటిదో తెలుసా? సృష్టిలో వెలుగు కలుగునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వెలుగు మంచిదని దేవుడు ఎంచుతున్నాడు. ఎందుకు వెలుగు గురించి ఇంత మాట్లాడుతున్నాము అంటే, మన అంశము, మన ఉపమానంలో చెప్పబడిన అంశం ఏంటిది? దీపస్తంభము. దీపము మెయిన్ క్వాలిటీ ఏంటిదంటే, మెయిన్ దాన్ని చేసే లక్షణం ఏంటిదంటే వెలుగు ఇయ్యడము. వెలుగు ఎక్కడ ఇవ్వాలి అంటే సరైన స్థలంలో ఆ దీపం ఉండాలి. సరైన స్థలంలో ఉన్నప్పుడే అనేకులకు అది దీపము వెలుగు ఇస్తుంది. ఆ దీపము వెలుగుచుండగా అనేక పనులు మీరు చేయవచ్చు కదా. రెండు విషయాలు మనకు అర్థమవుతుంది. దీపము ఏం చేస్తుందంట? వెలుగును అనుగ్రహిస్తుంది. అదే మాట మనం చూస్తున్నాం కదా. దీపము ఆ వెలుగు యొక్క 3 లక్షణాలు మనం చూసినట్లయితే ఈ వెలుగులో ఏది కూడా దాచిపెట్టలేము. అవునా? మరి వెలుగులో మీరు ఏదైనా దాచిపెట్టగలుగుతారా? మీరు ఎట్లున్నారో, ఎలా కనిపిస్తున్నారో ఆ వెలుగులో తేటగా కనిపిస్తుంది. వెలుగులో సత్యమే మనకి కనిపిస్తుంది. వెలుగులో ఎటువంటి అబద్ధము ఉండదు. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ వెలుగులో మెలకువగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాము. అవునా? చాలా మటుకు నిద్రపోరు. కేవలం సోమరిపోతులు మాత్రమే ఈ వెలుగులో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది రాత్రిపూట ఉద్యోగాలు చేస్తారు, వారు నిద్రపోతున్నారంటే అది వేరే విషయం. కానీ మరి పగలంతా నిద్రపోతూ రాత్రంతా మేలుకొని చిల్లరగా ఉండే అల్లరితో కూడిన ఆటల పాటలు చేసే వారిని గురించి మాట్లాడట్లేదు దేవుడు ఇక్కడ. వెలుగులో ఏం చేస్తారంట? వెలుగులో మెలకువగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంకొకటి, చీకటి ఏం చేస్తుంది? అంధకారము భయము సృష్టిస్తుంది, వెలుగు ధైర్యము నింపుతుంది. అంధకారము ఏం చేస్తుందంట? భయములో, అంధకారపు శక్తులలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వెలుగు ఏం చేస్తుంది? ధైర్యము. వెలుగు ఏం చేస్తుంది? దేవుని ప్రకాశము మన జీవితంలో ప్రకాశింపబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా మాటగా మనం చూసుకోగలుగుతాం, యూ విల్ లీడ్ అ ట్రూత్ఫుల్ లైఫ్. సత్యవంతమైన జీవితమును జీవించడానికి ప్రయత్నిస్తావు ఎప్పుడు? వెలుగు నీ జీవితంలో ఉన్నప్పుడు. వెలుగు నీ జీవితంలో ప్రకాశిస్తున్నప్పుడు అబద్ధము నీ జీవితంలో ఉండదు. నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం మనం చూసుకోగలుగుదాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త తీద్దాము. 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, సత్యవర్తుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినని ప్రత్యక్షపరుచినట్లు వెలుగు నొద్దకు వచ్చెను. బట్ whoever does what is true comes to the light, so that it may be clearly seen that his works have been carried out in God. 22వ వచనము, అటు తరువాత యేసు 20వ వచనంలో చూస్తే, దుష్కారములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు
దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. దుష్క్రియలు కనపడునట్టుగా వాడు ఎక్కడ రాడంట? వెలుగునొద్దకు రాడని రాయబడి ఉంది కదా. మనము చాలా మట్టుకు పాపపు క్రియలు ఎట్లా చేస్తారు, ఎక్కడ చేస్తారు? చీకట్లో చేయడానికి చేస్తుంటారు కదా. దొంగతనాలు మనం చూస్తాం. ఎప్పుడు పడ్డారండి దొంగలు? రాత్రి దొంగలు పడ్డారండి అని చెప్తుంటారు కదా. పూర్వకాలంలో రాత్రులు దొంగతనాలు అయ్యేవి అని చెప్తుంటారు. ఎందుకు? నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు ఉండరు అనే తత్వంలో పూర్వకాలంలో చెప్పేవారు. అనేక భయంకరమైన పాపపు క్రియలు చీకట్లో జరుగుతాయి. వ్యభిచారము, త్రాగుడు, సిగరెట్లు, డ్రగ్స్, భయంకరమైన పాపాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? చీకట్లో జరుగుతాయి. అందుకే దాన్ని చీకటి క్రియలుగా మనం పిలుస్తాము. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు కదా, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎవరైతే దుష్కార్యాలు చేయాలనుకుంటారో వారు దేన్ని ద్వేషిస్తారు? వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. వాడి జీవితంలో అబద్ధమే ఉండదు, అబద్ధములతోనే నడిచేవాడిగా ఉంటాడు. ఎవరు? దుష్కార్యాలు చేసేవాడు చీకటిలో ఉండడానికి ఇష్టపడతాడు. అదే సత్యవంతుడైతే వాడి క్రియలు కనపడలాగున వెలుగులో నడవడానికి ఇష్టపడతాడు. దేవుడు చక్కని భేదం చూపిస్తున్నాడు కదా. ఎవరైతే దుష్టుల్లాగా జీవించాలని ఇష్టపడతారో చీకట్లో ఉంటారు, సత్యవంతమైన మార్గంలో నడవాలని ఇష్టపడతారో వారు వెలుగులో ఉండడానికి ఇష్టపడతారు. అయితే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, నీవు ఎంత దాచి ఉంచాలనుకున్నా నీ దగ్గర నుంచి సత్యము దాచి ఉంచలేవు. నీ జీవపు క్రియలు దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటాడు కదా. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, నీ హృదయ ఆలోచనలు అంచెదినమున తీర్పు పీఠం ఎదుట దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటాడంట. సర్వ మానవాళికి తెలియజేసేవాడుగా ఉంటాడంట. నీవు ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో దాన్ని ప్రశ్న వేసేవాడుగా ఉంటాడు. అందుకే అంటున్నాను కదా, దేవుడు అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు లోకానికి వెలుగుగా ఉండాలి అన్నట్లయితే, ఆ వెలుగును దీపస్తంభంలో పెట్టి నడిపించాలని ఇష్టపడుతున్నట్లయితే మొట్టమొదటిగా నడవలసింది ఏంటిదో తెలుసా? సత్యము మీ జీవితంలో ఉండాలి. ఎటువంటి పాపపు క్రియ, ఎటువంటి పాపపు ఆలోచనలు, పాపపు తలంపుల్లో మీరు జీవించకుండా సత్యాన్ని పలుకుతూ సత్యవంతమైన జీవితంలో జీవించాలని దేవుడు మీ అందరికీ తెలియజేస్తున్నాడు. నేను, మీరు అందరము కూడా సత్యమనే మార్గంలో నడిచేవారంగా ఉండాలి. రెండో మాటగా మనం చూసినట్లయితే, వెలుగులో ఎవ్వరు నిద్రపోరండి, కేవలం సోమరిపోతులు మాత్రమే. అందుకే దేవుడు అంటాడు కదా, మీరు మెలకువగా ఉండాలి, ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. ఈ వెలుగు ఏం చేస్తుంది? ఈ దీపము ఏం చేస్తుందంట? ఆ గది అంతట్లో కూడా వెలుగును నింపుతుంది. ఈ లైట్ వేసినప్పుడు మీ ఇంట్లో ఆ రూమ్ అంతట్లో కూడా వెలుగును నింపేస్తుంది. లైట్ ఆఫ్ చేయండి, ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. ఏ పనులు చేయలేరు. ఇల్లు ఊడ్చుకోవాలంటే ఊడ్చుకోలేరు, కూర్చొని మాట్లాడాలంటే మాట్లాడలేరు, ఏ పని కూడా చేయలేరు. అయితే దేవుడు అంటున్నాడు కదా, వెలుగు ఏం చేస్తుందంట? ఆత్మీయ స్థితిలో మీరు మెలకువగా ఉండడానికి అది తోడ్పడుతుంది. అయితే ఇంతకీ వెలుగు ఎవరని మనం ఆలోచిస్తే, దేవుడే వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు. ఆయనే ఈ లోకానికి వెలుగు, ఆయన ప్రకాశమే మన మీద ఉంటుంది. మోషే గారు రెండోసారి సీనాయి పర్వతం మీద ఎక్కినప్పుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అడుగుతాడు, మీరు 2 పలకలు చెక్కుకొని నా యొద్దకు రండి అని చెప్పేసి అన్నప్పుడు 40 దినములు 40 రాత్రుల్లో ఆ కొండ మీద మరి తండ్రి అయిన దేవుడితో గడపడం అంటే, తండ్రి అయిన దేవుడు ఆయనకు అనేక ఆజ్ఞలు ఇస్తాడు, నిద్ర ఉండదు కదా, కేవలము దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారు. 40 దినములు 40 రాత్రులు అయిపోతున్నాయి అక్కడ. చాలా 40 దినములు 40 రాత్రులు అంటే దాదాపు 1 నెలన్నర సమయం అనుకోండి. మరి ఆ నెలన్నర సమయంలో కింద అలజడి అయిపోయింది. ఇంతకు ఈ మోషే గారు వస్తారా రారా, మాకు దేవుడు ఉన్నాడా లేడా అనే ఆలోచనలో అహరోన్ గారిని మరి వేధించడం వారు ఆరంభించినారు. అహరోన్ అడుగుతున్నారు, అహరోను మరి మా దేవుడు ఎవరు
అన్నప్పుడు అహరోన్ చెప్పచ్చు కదా, మోషే గారు వస్తారు, ఆయన మన గురించి వెళ్ళినారు, దేవుడిచ్చిన మాటలు మనకు బోధించడానికి సిద్ధపడుతున్నాడని చెప్పచ్చు కదా. అహరోన్ గారు చెప్పలేదు, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీయండి, నేను మీకు దేవుడిని తయారు చేసి చూపిస్తానన్నాడు. వారందరూ బంగారం తీసినారు. ఇంతకు ఆ బంగారం అంతా కరిగించి ఆయన ఒక దూడను తయారు చేస్తున్నాడు. ఈయన కొండ మీద వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 40 దినములు 40 రాత్రులు దేవునితో సత్సంబంధం కలిగి జీవిస్తున్న సమయంలో ఆయన మొహము ప్రకాశవంతంగా మారిపోయిందంట. ఎవరైనా ఈయన మొహాన్ని చూడాలంటే అది వెలుగుతుందంట, ఎంతో చక్కగా వెలుగుతుందంట. మొహానికి గుడ్డ వేసుకొని తిరగాల్సిన పరిస్థితి మోషే గారిది ఉందంట. ఎందుకు అంత వెలుగుతుందని మనం ఆలోచించినట్లయితే దేవునితో సత్సంబంధం కలిగి ఈయన జీవించినట్టు మనం చూడగలుగుతున్నాం. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నువ్వు నిద్రపోతున్నావా? ఓ సోమరి మేలుకో. ఈ తెల్లవారుజామున నువ్వు నిద్రిస్తున్నావా? ఓ సోమరి మేలుకో, దేవుని తట్టు తిరుగు, దేవుని సన్నిధానంలో గడుపు. ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు నీ మీద ప్రకాశించుచునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన వెలుగుని మీద ప్రకాశిస్తున్నదని దేవుడు మనందరికీ సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ ఉపమానం వింటున్నావు కదా, నీ దీపము వెలుగుతుందా లేదా ఆరిపోయిందా ఒకసారి జ్ఞాపకం చేసుకో. దీపము అంటే క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీ జీవితము వెలిగింపబడుతుంది. ఆత్మ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, ఆత్మ ఫలాలు నీ జీవితంలో కనిపిస్తాయి. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీవు రక్షింపబడిన తర్వాత కూడా దాక్కొనున్నావా? సత్యంలో జీవించలేక అదిగా మరుగు చేస్తున్నావా? సత్యంలో నడిపింపజేస్తా అంటున్నాడు. రెండవదిగా నీవు మేలుకొని ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. రక్షింపబడిన తర్వాత ఈ నీ ఆత్మీయ స్థితి చల్లారుతుందా? నీ వెలుగు ఎంతో కాలము ఉండదు, ఎంతో కాలము ప్రకాశించదని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. మూడవ మాటగా మనం చూసినట్లయితే, ఈ వెలుగు ఉన్నంత కాలం మనకేముండదు? భయము ఉండదు. అవునా? చీకట్లో ఎంతమంది ధైర్యంగా వెళ్తారండి? ఆనాటి కాలంలో చీకట్లోనే ప్రయాణాలు చేసేవారు. అంటే రాత్రిపూట నడుచుకొని వెళ్ళేవారు, పొలాల మధ్యలో నడుచుకొని వెళ్ళేవారు. ఏం వస్తున్నాయో ఏం రావట్లేదో వారికి తెలిసేది. ఎక్కడ పాము ఉంది, చాలా దృష్టి కూడా మంచిగా ఉండేది. ఈ కాలంలో అందరికీ మరి స్పెక్స్ వచ్చేసినాయి, కళ్ళద్దాలు వచ్చేసినాయి. అవునా? మరి ఊర్లలో మొబైల్ ఫోన్లు వచ్చేసినాయి, లైట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అవన్నీ మంచివే. చీకట్లో ప్రయాణాలు చేయాలన్నా నడవాలన్నా చాలా భయం ఉండేటివి ఊర్లలో. ఇంకా ప్రాముఖ్యంగా మారుమూల పల్లెటూర్లలో రోడ్లు కూడా సరిగా ఉండేవి కావు. అవునైనా పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి, ఎక్కడ మరి బురదల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా భయముతో వెళ్ళేవారు, భయములో జీవించేవారు. చీకటి భయము కలిగింపజేస్తుంది, చీకటి మన జీవితంలో బెదురు కలిగింపజేస్తుంది. అయితే వెలుగు గొప్ప ధైర్యము మన జీవితంలో నింపుతుంది కదా. ఎప్పుడైతే మీ ఇంట్లో కరెంటు పోతుందో అందరూ ఒకటేసారి మౌనంగా అయిపోతారు, ఎక్కడున్న పనులన్నీ ఆగిపోతాయి. కరెంటు ఎప్పుడైతే వస్తుందో, ఆ వెలుగు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటుందో అన్ని పనులు తిరిగి ఆరంభమవుతాయి. కనుక చీకటి అధైర్యాన్ని పుట్టిస్తుంది. 91 కీర్తనలు 91 5-6 వచనాలు ఒకసారి మనం చూసుకోగలుగుదాం. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు అని రాయబడి ఉంది. మనము ఏ విషయానికి కూడా భయపడము అని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. రాత్రివేళ నీకు భయం కలుగుతుందా? పగటివేళ బాణాలను చూసి భయపడుతున్నావా? రాత్రివేళ సంచరిస్తున్న సమయంలో నువ్వు భయపడుతున్నావా? ఏ విషయానికి నీకు భయపడము, నువ్వు ఏ విషయంలో కూడా భయములో ఉండవు అని దేవుడు సుస్పష్టంగా తెలియచేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు భయము ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అపవాదికి నీకు సమయం ఇస్తున్నప్పుడు, అపవాదికి నువ్వు చోటు ఇస్తున్నప్పుడు, పాపము నీ జీవితంలో ఉంటున్నప్పుడే నీ జీవితంలో భయము కలుగుతుందని మరొకసారి దేవుడు సెలవు చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం చూడండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 26 నుంచి 31 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేది బయలుపరచ పడబోదు, రహస్యమందైనది తెలియకపోదు. చీకటిలో నేను మీతో చెప్పుచున్నది మీరు వెలుగులో చెప్పుడి,
చెవిలో మీకు చెప్పబడినది మేడ మీద ప్రకటించుడి, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారిని భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నాశనం చేయు గలవానికి మిక్కిలి భయపడుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతో చక్కగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదో తెలుసా? మీరు మనుషులను చూసి భయపడొద్దు, మనుషులు నీ దేహాన్ని చంపేస్తారని భయపడొద్దు, కానీ ఎవరిని చూసి భయపడాలో తెలుసా? నీ ఆత్మను దేహమును చంపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని చూసి నువ్వు భయపడాలని దేవుడు సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీకు సైలెంట్గా చెప్పిన మాట, చెవిలో చెప్పిన మాట బహిరంగంగా మేడగది మీదకి వెళ్ళి చెప్పాలి, ప్రకటించాలి. దేవుడు మీతో మాట్లాడిన మాట, మీకు ఇచ్చిన సాక్ష్యము అనేకులకు పంచుకోవాలని దేవుడు మీ అందరికీ సెలవిస్తున్నాడు. అనేకులు రక్షింపబడ్డారు, అనేకులు దేవుని తెలుసుకున్నారు, అనేక మేళ్ళు పొందుకుంటున్నారు, కానీ ఒక్క విషయం కూడా ప్రకటించాలని ఇష్టపడరు, ఇతరులతో పంచుకోవాలని ఇష్టపడరు, మీ సంఘంలో సాక్ష్యం పంచుకోవాలని ఇష్టపడరు, మీ సేవకునితో దేవుడు నా జీవితంలో ఇట్లా మేలు చేస్తున్నాడని పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక మాదిరికరమైన జీవితము మీలో ఉండదు. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దీపస్తంభము సరైన స్థలంలో ఉండాలి. దీపస్తంభము దాని స్థానం ఏంటిదంట? ఆ సరైన స్తంభంలో ఉన్నప్పుడే అది వెలుగు ప్రకాశింపజేస్తుంది. దేవుడు చేస్తున్న కార్యాలను, సాక్ష్యాలను అనేకులు పంచినప్పుడే దేవుని యొక్క సువార్త విస్తరిస్తుంది, అనేకులకు దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుందని దేవుడు సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ 3 విషయాలు మీ జీవితంలో అనుసరించేవారుగా ఉంటారా? దేవుడు మీ అందరితో మాట్లాడి ఉంటుండగా ఆ దీపపు స్తంభము, దీపములా మీరు జీవించడానికి ఇష్టపడతారా? ఒకసారి మీరు తీర్మానం చేసుకోండి. మీ అందరి గురించి ఒక చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, జీవగల నాయన, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఎంచుకున్న దేవా, మీకు ఎంతో వందనాలు. మీ ఉపమానంలో 2వ ఉపమానము దీపస్తంభం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. 3 విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకు ఎంతో వందనాలు. సత్యవంతమైన జీవితము, భయము, మిమ్మల్ని చూసి భయపడాలి కానీ లోకమును చూస్తూ భయపడద్దు, ప్రాముఖ్యంగా మీ వెలుగును ప్రకాశింపచేయాలి అనే విషయాన్ని మీరు సుస్పష్టంగా మాకు తెలియజేస్తున్నారయ్యా. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ కూడానైనా మేము అంధకార స్థితిలో పడిపోకుండా జాగ్రత్తగా మీ త్రోవలో మేము నడుచుకునే అవకాశం మీరు మాకు దయచేయండి. అనేక మేళ్లతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, అయినా సరే వెనకబడిన స్థితిలో మేము ఉంటున్నాం. మీ వెలుగు మా జీవితంలో ప్రకాశింపచేయండి. మమ్మల్ని వెలుగు సంబంధికులుగా మీరు ఎంచుకుంటున్నారు, వెలుగు సంబంధికుల వల్లే మేము జీవించే అవకాశం మాకు దయచేయండి. ప్రభువా, మీ సహాయం మేము కోరుతుండగా మీ సహాయము, కాపుదల, భద్రత మా అందరికి మీరు దయచేస్తారని నమ్ముచున్నాం. ఈ ఉదయకాల సమయమున ఏ బిడ్డలైతే చింతలో, కష్టంలో ఉంటున్నారో వారందరినీ మేము ఎత్తిపట్టుకుంటున్నాం. మీ గొప్ప కాపుదల, భద్రత మీరు దయచేస్తారని నమ్ముచు ఇచ్చిన సమయానికై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాయినా. ఈ రోజు మొదలుకొని ఈ వారం అంతట్లో మీ కాపుదల, భద్రత దయచేస్తారని నమ్ముచు తిరిగి రానైనా యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.